నమస్తే. నేను డాక్టర్ రమణ ఎస్ఎస్సి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. మారువేషంలో వెళ్ళి రాత్రిపూట మన ఈ ఆసుపత్రిలో జీజీహెచ్ మొత్తం ఒకసారి చూద్దాము. నేను ఈ సూపరింటెండెంట్‌గా పదవి బాధ్యతలు స్వీకరించి 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్‌లో మనం తెచ్చిన రిఫార్మ్స్ అన్నీ మంచిగా పనిచేస్తున్నాయా లేదా, మనం చెప్పినట్లు ఈ సాహో అనే కాన్సెప్ట్ తీసుకున్నాము. సేఫ్, ఎఫెక్షనేట్, హెల్తీ, ఆర్గనైజ్డ్ జీహెచ్ అని. ఎఫెక్షనేట్గా పనిచేయాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఎందుకంటే మనం బయట ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన పేషెంట్ ఎవరిని తీసుకెళ్తే వాళ్ళు ఎంత మంచిగా చూశారు, ఎంత ఆర్గనైజ్డ్గా ఉంది, సిస్టమేటిక్గా ఉంది ఇక్కడ అని మనం ఊహించుకుంటామో, అలా ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా జరిగితే కామన్ మ్యాన్ ఇక్కడ రావడానికి ఇష్టపడతాడు. లేకపోతే ఇక్కడికి వస్తే వాళ్ళు కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లేకపోతే ఇక్కడ సరిగ్గా చూడరు, ఫ్రీ హాస్పిటల్ని చులకనగా చూస్తారు. ఇలాంటివన్నీ వాళ్ళ మనసులో అన్నీ పోగొట్టి మనము మంచిగా వాళ్ళ హార్ట్స్ విన్ చేయాలి. ఇది పేషెంట్ సెంటర్డ్ సర్వీసెస్ ఇవ్వాలి, పేషెంట్ ఫస్ట్ కాన్సెప్ట్తో పనిచేయాలి, ఎఫెక్షనేట్గా మాట్లాడాలి. ఇట్లాగే ఐవీఆర్ఎస్ సిస్టమ్ రన్ అవుతుంది. గవర్నమెంట్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అనేది ఒకటి అందరిని అడుగుతున్నారు. సో అవన్నీ మనం ముందే అమలు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనం అంత మంచిగా చేస్తున్నామనే ఉద్దేశంతో గవర్నమెంట్ని అడిగి చాలా ఎక్విప్మెంట్ తీసుకొచ్చాము. అట్లాగే చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాం. స్టెప్ డౌన్ ఐసీయూ అని సపరేట్ ఐసీయూ మనకి అటాచ్డ్గా క్యాజువాలిటీకి అటాచ్డ్గా పెట్టాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, క్యాజువాలిటీ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద హాస్పిటల్. అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే నెక్స్ట్ డే మన పేపర్లో ఉంటాము. సో పేపర్లో వాటి గురించి కాకపోయినా మన పేషెంట్ ఖచ్చితంగా కేర్ ఉంటే మనల్ని ఇంకెవరు క్వశ్చన్ చేయరు. ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు, ఒక మినిస్టర్ వచ్చినప్పుడు ఈ ఆసుపత్రి ఆ రోజే ఆకాశమే బాగుంటుంది అనుకోకుండా, మన పొద్దుగూకులు మన కల్చర్ ఇది, మన ట్రెడిషన్ ఇది, మనందరం సమంగా పనిచేస్తే ఇంకెవరు వచ్చినా మనం ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది హాస్పిటల్. శానిటరీ వర్కర్స్ బాగా పనిచేస్తారు, సెక్యూరిటీ బాగా పనిచేస్తారు. హాస్పిటల్ చక్కగా ఒక పేషెంట్కి ఒక అటెండెంట్ ఉంటాడు. లోపల క్లీన్లీనెస్ ఇష్యూస్ ఉండవు, లేకపోతే వాటర్ ఇష్యూస్ ఉండవు, పవర్ ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే తక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా అడ్రస్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఈ 1 ఇయర్లో మనం అమలు చేసినవి బాగున్నాయి అని చెప్పి ఫస్ట్ క్యాజువాలిటీలో స్టార్ట్ చేశాము. నేను ఎవరు గుర్తుపట్టకుండా టోటల్గా అక్కడికి వెళ్ళి ఒక ఓపీ టికెట్ తీసుకున్నాను. మంచిగా త్వరగా ఓపీ టికెట్ ఇచ్చారు. ఆ ఓపీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే నేను నాతో పాటు ఒక అటెండెంట్ కూడా తీసుకెళ్ళాను. సో బాగా దగ్గుతున్నాను నేను. సో నేను వెళ్ళి అక్కడ గ్రీన్ జోన్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మీరు చాలా దగ్గుతున్నారు, మీరు లోపలికి వెళ్ళాలి, అక్కడ చూస్తారు డాక్టర్ గారు అని చెప్పి అక్కడికి పంపించారు. సో ఇవన్నీ మనం చెప్పినవే సిస్టమేటిక్ జరుగుతున్నాయి అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డాక్టర్ నన్ను చూసి స్టెథోస్కోప్ పెట్టి చూసి మంచిగా మాట్లాడి హిస్టరీ అంతా తీసుకొని, మీకు చెస్ట్ ఎక్స్రే తీయాలి, మీకు ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఈసీజీ తీసుకోవాలి, ఇలాగ నన్ను అన్ని టెస్టులన్నీ రాసి పంపించారు. నేను అవి తీసుకొని ఈసీజీకి వెళ్ళాను. ఈసీజీకి వెళ్ళి అక్కడ కొంచెము ఫ్రిక్షన్ వచ్చింది. వాళ్ళు కొంచెం రూడ్గా మాట్లాడడం అటు జరిగింది. అయితే ఏంటంటే వాళ్ళ తర్వాత నేను వెళ్ళి చెప్పాను. వాళ్ళు కాదు సార్, ఇలాంటి దీంట్లో చెప్పాను, నేను ఈ పద్ధతిలో చెప్పాను కానీ అట్లా అనుకోలేదు అది నేను చెప్పాడు. సో అట్లా తర్వాత ఎక్స్రేకి వెళ్ళాను. ఎక్స్రే దగ్గర కూడా చాలామంది జనాలు ఉన్నారు. అయినా కూడా వాళ్ళు కూడా ఎక్స్రే మంచిగా తీశారు. ఎందుకు చెప్తున్నారంటే ఇది ప్రతి చోట కూడా చూశాను. తర్వాత ఫార్మసీకి వెళ్ళాను, మందులు రాసిచ్చారు, ఫార్మసీకి వెళ్ళాను. వాళ్ళ మందులు దోసెట్లు పోసారు. ఇదేంటి ఇట్లా దోసెట్లు పోస్తున్నారు అంటే, మీరు సూపరింటెండెంట్ గారిని అడుక్కోండి, ఆయన మరి ఇక్కడ కవర్లు ఇస్తే మేము కవర్లు ఇస్తాము, లేదా మేమేం చేస్తాం అంటే ఇవన్నీ నేను ఉన్నట్టు మీకు చెప్తున్నా మీడియా మిత్రులకి. ఎందుకంటే ఇలాంటివే జరిగినాయి. అక్కడ మనం డాక్టర్స్ని ఎవరి ప్లేసులు వాళ్ళు ఉన్నారో చూసుకున్నాను. చాలా వరకు డాక్టర్లు వాళ్ళ ప్లేసులు వాళ్ళు ఉన్నారు. కొంతమంది అడిగితే కొంతమంది ఐసీయూకి వెళ్ళి ఉన్నారు, కొంతమంది థియేటర్స్కి వెళ్ళి ఉన్నారు, ఇంకొంతమంది మిగతా వార్డ్స్లో చూడటానికి వెళ్ళి ఉన్నారు. అట్లా చెప్పారు. అలా నిజంగా వాళ్ళు అక్కడ ఉన్నారు, చెక్ చేశాం. సో అలాగూ ప్రతి చోట కూడా శానిటరీ వర్కర్స్ ఎక్కడున్నారు, సెక్యూరిటీ సిబ్బంది ఎక్కడున్నారు, డాక్టర్స్ ఎక్కడున్నారు, నర్సెస్ ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉన్నారా లేదా, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాను. ఇవన్నీ కూడా 70% వరకు మాత్రం చక్కగా మనం రాత్రిపూట కూడా ఎవరి పనులు వాళ్ళు చేస్తూ డెడికేటెడ్గా పనిచేస్తున్నారా నాకైతే అనిపించింది. సెక్యూరిటీ వాళ్ళు చాలా చోట్ల కింద వాళ్ళ చైర్లో స్టూల్ మీద ఉన్నారు. ఒకసారి అటుపోండి ఇటుపోండి కూర్చొనే చెప్తున్నారు. అంటే మధ్యలో ఇప్పుడు కూర్చోవచ్చు, కానీ చాలాసేపు నేను అబ్జర్వ్ చేసి 2.5 అవర్స్లో అక్కడ కూర్చొనే ఉన్నారు. వాళ్ళకి అది పిలిచి చెప్పాను, మీరు కూర్చొని ఉంటే ఎవరు మీ మాట వినరు, మీరు నుంచొని మర్యాదగా మాట్లాడితే వాళ్ళు డెఫినెట్గా మీ మాట వింటారని చెప్పాను. ఇలాంటి కొన్ని అక్కడికక్కడికే మళ్ళీ నేను వెళ్ళేసి ఇలా మీరు చేశారు కాబట్టి మనకి ఇలా బ్యాడ్ నేమ్ వచ్చి ఉంటుంది వాళ్ళకి చెప్పాను. అలాగే కొన్ని ట్రైనింగ్ సెషన్స్ పెడదాం అనుకుంటాము. అట్లా మాక్ డ్రిల్స్ ప్రతి డిపార్ట్మెంట్ మాక్ డ్రిల్ కండక్ట్ చేద్దాము. దీంట్లో నేను మొన్న రాసుకున్నాను, రాగానే పెన్ను పేపర్ పెట్టి మనం ఏంటంటే ఒక చోట నుంచి అంటే మనకి రిసెప్షన్ దగ్గర నుంచి, అంటే మనకి ఓపీ అనుకోండి, ఇదైతే ఎమర్జెన్సీ, ఓపీ దగ్గర నుంచి ఓపీ టికెట్ తీసిన దగ్గర నుంచి ఎంత ఫాస్ట్గా మనకి సర్వీస్ అందుతున్నాయి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అక్కడి నుంచి మళ్ళీ మందుల దాకా, లేకపోతే ఆపరేషన్ థియేటర్ దాకా ఎట్లా జరుగుతుంది, ప్రతి చోటుగా మాక్ డ్రిల్ పెట్టేసి ఎక్కడికక్కడ కొంత ఎవరి డిపార్ట్మెంట్లు వాళ్ళ డిపార్ట్మెంట్లు యూజ్ చేసి చేద్దాం అనుకుంటున్నాము. అలాగే మనం క్యాజువాలిటీలో పరిపుష్టం చేసాము, ఎక్కువ డాక్టర్స్ వినియోగించాము, పీజీస్ కానీ హౌసెస్ కానీ అక్కడ ఎక్కువ పెట్టాము, శానిటరీ వర్కర్స్ని అక్కడ ఎక్కువ ఇచ్చాము, సెక్యూరిటీ వర్కర్స్ని అక్కడ ఎక్కువ ఇచ్చాము, స్టాఫ్ నర్సులు అక్కడ ఎక్కువ వేసాము. ఇవన్నీ చేయబట్టి అక్కడ
అంతమంది ఉన్నా నిన్న కూడా స్ట్రెచ్చర్స్ మీద కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. నేను ఉన్నప్పుడే అక్కడ 1-2 డెత్తులు కూడా జరిగాయి. ఎందుకంటే రోజు నేను పొద్దున్న రిపోర్ట్ విన్నప్పుడు కనీసం 15-20 డెత్తులు జరుగుతున్నాయి అక్కడ. అంటే క్యాజువాలిటీ కాదు, వార్డ్స్ అన్నిట్లో కూడా. క్యాజువాలిటీలో అసలు బయట నుంచి 2-3 హాస్పిటల్ నుంచి అయితే కంటిన్యూస్గా పేషెంట్లు వస్తూనే ఉన్నారు. వాళ్ళు టెర్మినల్ ఇల్ పేషెంట్స్ అనమాట. వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన 1 గంటగా 2 గంటలు రిసర్చ్ చేసి లోపు చనిపోతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి టెండర్ సిచ్యువేషన్స్, చాలా హాట్ సిచ్యువేషన్స్ అక్కడ ఉంటాయి. డాక్టర్స్ దే హ్యావ్ టు వర్క్ ఆన్ దర్ టిప్ టోస్. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న దాంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలని కొన్ని మార్గాలు వాళ్ళకి చెప్తున్నాను. ప్రతి చోట కూడా మనసు పెట్టి పనిచేయండి అని చెప్తున్నాను. అలాగే ఐఎమ్ ట్రైయింగ్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. సిస్టమ్ ఫెయిల్యూర్ ఈజ్ హ్యూమన్ బీయింగ్స్ ఫెయిల్యూర్స్ ఇన్ ద సిస్టము. అలా సిస్టమ్ ఫెయిల్యూర్ కాకూడదు. ఎక్విప్మెంట్ అంతా జాగ్రత్త యూజ్ చేసుకోండి. మీరు ప్రతిదానికి సూపరింటెండెంట్ అడగండి, మాకు తెలియదు ఇలాంటివి చెప్పొద్దని చెప్పి వచ్చిందనే చెప్తున్నాను నేను. మీరే సూపరింటెండెంట్, మీ లెవెల్లో మీకున్న పొజిషన్లో మీరు చక్కగా మాట్లాడి చేసి కింద వాళ్ళు పని చేయించుకున్నట్టు చేస్తే మీరే మీ సీట్లో మీరు సూపరింటెండెంట్ అని చెప్తూ వచ్చాను. నిన్న కూడా అవన్నీ అబ్జర్వ్ చేస్తే మంచిగానే చేస్తున్నారు. దానికి నా అభినందనలు అందరికి కూడా, మా స్టాఫ్ అందరికి కూడా. నేను 9:15 కల్లా వెళ్ళానండి. దాదాపు 11:45 దాకా ఉన్నాం. మళ్ళీ 12:30 దాకా మళ్ళీ నేను అందరితో మాట్లాడాను. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి మాట్లాడాను. అక్కడికి మళ్ళీ పొద్దున్నే బిజీ అయిపోతామని చెప్పి 12:15 దాకా అట్లా మాట్లాడి బయటకు వెళ్ళిపోయాను నేను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.